भ्यागुं सरस्वत्ये वाचो यन्तुर्यन्त्रेणाग्ने स्वा साम्राज्याभिषिञ्चामीन्द्रस्य बृहस्पते स्वा साम्राज्येनाभिषिञ्चामि निशसादधृतव्रतो वरुणः पस्यास्वा साम्राज्याय सुक्रतुः देवस्य त्वा सविदुः प्रसवे अश्विनोर्बाहुभ्याम् पूष्णो हस्ताभ्याम् अश्विनोर्भैषज्येन तेजसे ब्रह्मवर्चसायाभिषिञ्चामि देवस्य त्वा सविदुः प्रसवे अश्विनोर्बाहुभ्याम् पूष्णो हस्ताभ्याम् सरस्वत्यै भैषज्येन वीर्यायान्नाद्यायाभिषिञ्चामि देवस्य त्वा सविदुः प्रसवे अश्विनोर्बाहुभ्याम् पूष्णो हस्ताभ्याम् ఇంద్రస్యేంద్రియ పరమ విశేషమైనటువంటి స్వామివారి స్తోత్రంలో ఒకసారి గమనించి తిలకించండి. మన జాతీయ పతాకం ఒక్కసారి దర్శనం ఇస్తున్నట్టుగా అనిపిస్తోంది. ఒకవైపు హరిత వర్ణము అంటే ఆకుపచ్చ రంగు, మధ్యలో స్వామివారు అత్యంత విశేషమైన శ్వేతవర్ణం తెలుపు రంగు, మరొక వైపు కాషాయపు రంగు. ఆ యొక్క మూడు రంగుల యొక్క 75 సంవత్సరాల వేళ ఆ విశేషమైన దర్శనం కూడా మనకు జరుగుతోంది. గట్టిగా గోవింద నామాన్ని చెప్పండి. గోవిందా కోటి గొంతుకలు ఒక్కటై గట్టిగా చెప్పండి. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవిందా గోవిందా గోవిందా. ఓం యస్తే మన్యో విధత్వగ్రహాయ కథాయ పుష్యతి విశ్వమానసకో సాఖ్యామదానమాయన్మయాయురానఃస్కృతేన సహదాస్వదా మంజురింద్రో మంజురేవాసదేవో మంజుర్హోతావరుణో జాతవేద అందరూ హారతి కళ్ళకందుకోండి. స్వామివారు తిరుమంజన స్థానంలో పరమ పవిత్రమైన నారికేల జలముతో స్తంభనం జరుగుతుంది. అందరినీ స్వయంగా భావన చేస్తూ పురస్కారం విశ్వదర్శని